హలో అందరికీ. ఎగ్ పఫ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టపడే ఎగ్ పఫ్స్ ఎంతో సింపుల్గా ఓవెన్ లేకుండా చేసుకోవచ్చు. ఈరోజు నేను ఎగ్ పఫ్స్ కోసం 4 ఎగ్స్, గరం మసాలా, బటర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మైదా, సాల్ట్, వాటర్, అలాగే స్టఫింగ్ కోసం ఆనియన్, ఆలు, అలానే పచ్చిమిర్చి తీసుకున్నాం. ముందుగా ఒక బౌల్లో అయితే పిండి వేసి బటరు బాగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత వాటర్ అనేది పోసి బాగా స్పాంజీ లాగా మెత్తగా కలుపుకుంటే చపాతీ అనేది చాలా బాగా వచ్చింది. ఆ పిండి కలిపిన 15 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల అయితే మనం ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నాం. ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు మనం కొంచెం అయితే ఉప్పు వేస్తే ఎగ్స్ అనేది పగలకుండా నీట్గా మనం వేసిన ఎగ్స్ వేసినలాగా యాస్టీస్గా వస్తాయి. ఒకవైపు ఎగ్స్ అయితే కుక్ అయ్యే లోపల ఇంకో వైపు అయితే స్టవ్ మీద బాండి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఆలు, ఆనియన్, పచ్చిమిర్చి, సాల్ట్, ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత బాగా ఫ్రై ఎర్రగా కాకుండా ఆ మీడియంలో వస్తే చాలు. ఎందుకంటే మనం ఆయిల్ వేసినప్పుడు కొంచెం కుక్ అయిపోయింది కాబట్టి లోపల. ఇంకా ఫైనల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం వేసి అయితే ఇంకా కరివేపాకు, చివరిలో కొత్తిమీర వేసేసి స్టఫీ కోసం కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసేయండి ఎంత కలర్ఫుల్గా ఉందో.